హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు ఒక క్యూట్ నెక్ పీస్ ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చాలా అంటే చాలా ఈజీగా అవుట్పుట్ మాత్రం క్యూట్గా వచ్చేలాగా నేను మీకు ఒక నెక్ పీస్ చేసి చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ట్రయల్ వేసి నేను పెట్టుకున్న తర్వాత ఇంకొకటి నేను మీకు ట్రయల్ చూపిస్తున్నాను అనమాట. నాకైతే బాగా నచ్చింది. సో నేను వీటికి షుగర్ బీడ్స్, కొన్ని క్రిస్టల్ బీడ్స్ని యూజ్ చేశాను. చాలా సింపుల్, చాలా తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది. మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేసేసుకోవచ్చు. ముందుగా నేను మనం పూసలు ఎక్కించే సన్న సూది ఉంటుంది కదా, ఆ సూది ఆ దారం తీసుకొని జంప్ రింగ్ ఒకటి అటాచ్ చేస్తున్నాను. చివరికి జంప్ రింగ్ అటాచ్ చేసిన తర్వాత దాన్ని ముడేయడానికి ఏంటో ఇప్పుడు వీడియో తీస్తున్నానో మరి ఏమో తెలియదు, కానీ నానా ఇబ్బందులు పెట్టేసింది నన్ను. అయితే మామూలుగా ఇంకా నేను కట్ చేయలేదు దాన్ని, సో అలాగే ఎడిట్ చేసేసాను అనమాట. సో దీనికి మన కార్నర్కి తీసుకువెళ్ళి జంప్ రింగ్ని టై చేసుకోవాలన్నమాట. మనకు అక్కడ హుక్ వస్తుంది, చైన్కి పెట్టుకునే హుక్ వస్తుంది. సో అక్కడ టైట్గా నాట్ వేసేసుకోవాలి గట్టిగా. ఇలా నాట్ వేసుకున్న తర్వాత మనకి ఊడిపోకుండా ఉండడానికి నేను లాస్ట్లో ఒక చిన్న హ్యాక్ చూపిస్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ముడేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఈ టిప్ని ఫాలో అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. అది లాస్ట్లో మీకు వీడియోలో చూపిస్తాను. ఈ చైన్కే కాకుండా మీరు సపోజ్ ఇంట్లో ఏదన్నా చైన్ చేసుకున్నప్పుడు ఈ హ్యాక్ యూజ్ చేసుకోవచ్చు. మీరు చేసుకున్నప్పుడే కాదు, మనం ఆల్రెడీ కొన్ని చైన్స్ కొనుక్కొని ఉంటాం కదా, అవి కూడా తెగిపోకుండా కూడా ఈ ట్రిక్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా మనం ఈ ట్రిక్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ నేనైతే నాట్ వేసేసాను కదా. ఈ నాట్ వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, షుగర్ బీడ్స్, వైట్ షుగర్ బీడ్స్ కొంచెం పెద్ద సైజువి యూజ్ చేశాను. షుగర్ బీడ్స్ని ఫస్ట్ ఒక 5 సూదిలోకి ఎక్కించేసి అది మొత్తం వెనక్కి తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ మైన్యూట్ సైజ్ క్రిస్టల్స్ని తీసుకున్నాను నేనైతే. ఇవైతే చాలా ఇబ్బంది పెట్టాయి, అసలు హోల్సే సరిగా కనిపించలేదు. బట్ మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే నేను మీకు ఇది చేస్తున్నాను అనమాట. బట్ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది. మన చేతులతో మనం చేసుకున్న దానికి, మనం బయట కొనుక్కున్న దానికి సాటిస్ఫాక్షన్ లెవెల్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెడ్ క్రిస్టల్స్ని కూడా 5 ఎక్కించేసి 5 ఎక్కిన తర్వాత ఫస్ట్ క్రిస్టల్లోకి మళ్ళీ మనం సూదిని ఎక్కించాలన్నమాట. నేను మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి. అర్థం కాకపోతే కనుక నేను అర్థం అవ్వాలని మినిమం ఒక 5 to 6 టైమ్స్ నేను ఈ వీడియోని రిపీట్ చేశాను. సేమ్ వీడియోని బాగా క్లియర్గా చూడండి, ఫార్వర్డ్ చేయకుండా క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో ఇలా ఒక ఫస్ట్ బీడ్లోకి 5 బీడ్స్, ఫస్ట్ షుగర్ బీడ్స్ని, ఒక వైట్ షుగర్ బీడ్స్ని 5 ఎక్కించి, ఆ తర్వాత రెడ్వి 5 ఎక్కించి, మళ్ళీ ఫస్ట్ రెడ్ క్రిస్టల్ బీడ్లో మళ్ళీ ఈ సూదిని తీసుకొస్తే రౌండ్ షేప్ అనేది వచ్చింది. చూసారు కదా, మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. లేదు అంటే కనుక మళ్ళీ చూడండి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ షుగర్ బీడ్స్ని, వైట్ 5 షుగర్ బీడ్స్ని ఎక్కించి, ఆ తర్వాత రెడ్ క్రిస్టల్స్ని ఎక్కిస్తున్నాను. అసలు ఇవి కనీసం చేతికి కూడా రావట్లేదు చూడండి. మనం ఇది నేనైతే ఓన్లీ సింగిల్ లైన్ చేసుకున్నాను. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా 5 స్టెప్ చైన్స్, 6 స్టెప్ చైన్స్. మనం దాన్ని కావాలంటే అలా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఓపిక ఉండాలే కానీ, పేషెన్స్ ఉండాలే కానీ ఎన్ని స్టెప్స్ అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు. దీన్ని ఓన్లీ నెక్ చైన్గా కాకుండా కావాలంటే చిన్న పిల్లలకి కాళ్ళకి పట్టీలుగా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకనే కాదు, పెద్దవాళ్ళకి, మనలాంటి వాళ్ళకి కూడా కాళ్ళకి పట్టీల కింద యూజ్ చేసుకోవచ్చు. లేదంటే హ్యాండ్ చైన్, బ్రేస్లెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఇది చేస్తున్నప్పుడు వచ్చిన థాట్ ఏంటనేది, ఎందుకు ఒక స్టెప్పే చేసుకోవాలి, నెక్ పీస్ నెక్కు ఉండేలాగా మాత్రమే ఎందుకు చేసుకోవాలి, వై నాట్ 2 స్టెప్స్ లేదా 3 స్టెప్స్ ఎందుకు చేసుకోకూడదు, లేదా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో 5 స్టెప్ పర్ల్ చైన్స్ వస్తున్నాయి, మనందరం చూస్తూనే ఉన్నాం కదా, అలా ఎందుకు చేసుకోకూడదు అన్న ఒక థాట్ కూడా వచ్చింది. నేను మీకు ఎప్పుడైనా అది కూడా చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో మీరు ఎవరైనా ఈ చైన్ని పర్చేస్ చేయాలనుకున్నా, లేదంటే కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. కలర్ వైజ్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది నా దగ్గర. నేనే చేస్తానన్నమాట. మీకు వీడియో చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే మీకు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో నేను మీకు ముందుగానే నా దగ్గర ఉన్న పర్ల్స్ అన్ని, లేదంటే వేరుగా బయట నుంచి కొనుక్కొచ్చైనా నేను మీకు చేస్తాను. కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంటుంది నా దగ్గర. అండ్ నేను కింద
ఫ్లోర్ మీద పెట్టిన కలర్ చూస్తున్నాను కదా, సేమ్ వైట్ బీడ్స్, దాని కింద నేను గోల్డ్ అండ్ బ్లాక్ మిక్స్ క్రిస్టల్ బీడ్స్తో నేను దాన్ని చేశాను అనమాట. సో అది నాకు ట్రై చేసి తర్వాత నేను మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో ఇది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో చేస్తున్నాను అనమాట. పర్ఫెక్ట్ కాంబినేషన్స్, రెండు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. సో ఇప్పుడు మనకి ఇది చాలా సింపుల్గా అనిపించింది కదా, అలాగే మనకి ఏ కలర్ కాంబినేషన్లో కావాలన్నా ఆ కలర్లో అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు ఒక చైన్ సేమ్ నేను ఇప్పుడు నెక్ చైన్ చేసుకున్నాను కదా, ఆ చైన్ చేయడానికి చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. అంటే చైన్ చేయడానికి కదా, చైన్ కావాల్సిన రా మెటీరియల్ పర్చేస్ చేయడానికి చాలా తక్కువ కాస్టే పడుతుంది. బట్ నేనైతే కొంచెం ఎక్కువ కాస్ట్కే సేల్ చేయాలి కదా. సపోజ్ అది ఒక 50 రూపీసే పడింది, నేను ఫర్ ఎగ్జాంపుల్కి 50 రూపీస్ అని చెప్తున్నాను, 50 రూపీస్ కాదు. రా మెటీరియల్ పర్చేస్ చేసే వాళ్ళకి మాత్రం క్లియర్గా తెలుస్తుంది ఎంతో కాస్ట్ పడదు అని. బట్ దానికి చేసిన కష్టం ఉంటుంది కదా, టైం ఉంటుంది కదా, దానికన్నా వాల్యూ ఇవ్వాలి కాబట్టి నేను దాన్ని బట్టి ప్రైస్ చెప్తాను. మీరు ఎక్కువ కాస్ట్ పడదని చెప్పారు కదా అని చెప్తారు, నేను థంబ్నెయిల్లో పెట్టేస్తాను ప్రైస్, అండ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను ప్రైస్. బట్ నేను చెప్పేది మాత్రం కొంచెం మనం అంటే రీజనబుల్గానే చెప్తాను, మరీ ఎక్కువ అలా చెప్పను. సో మీరు దాన్ని బట్టి చూసి ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దానిలో నెగోషియేషన్ కూడా చేసుకోవచ్చు, దానిలో ఏం ప్రాబ్లం లేదు. ఎవరిదైనా మనీకి వాల్యూ ఇవ్వాలి కాబట్టి నేను క్లియర్గా చెప్పేస్తున్నాను మనకి వీడియోలో. ఇప్పుడు చాలామంది వీడియోస్లో నేను ఇప్పుడు చాలా మేకింగ్ వీడియోస్ పెడుతూనే ఉన్నాను, దానిలో మీరు ఇంత తక్కువ ఖర్చు పడుతుంది అంటున్నారు కదా, బట్ మీరు కాస్ట్ ఎక్కువ చెప్తున్నారంటే మరి చేసిన దానికి వాల్యూ ఉండాలి కదా. మరి మనీకి వాల్యూ ఇచ్చినప్పుడు మన టైం కోసం కూడా వాల్యూ ఇవ్వాలి కదా. అందుకనే మీరు బయట ఎక్కడైనా బార్గెన్ చేసేటప్పుడు కానీ, నా దగ్గరే కాదు బయట ఎక్కడైనా ఎవరి దగ్గరైనా బార్గెన్ చేసేటప్పుడు అదొక్కటి ఆలోచించి బార్గెన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది నేను మళ్ళీ చెప్తున్నానని ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు. ఇప్పుడు సపోజ్ కొంతమంది బ్యాంగిల్స్, నేను ఆల్రెడీ మీకు తెలుసు కదా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేస్తాను. బ్యాంగిల్స్ రా మెటీరియల్ అమ్మే వాళ్ళ దగ్గర, ఇలా ఆర్డర్స్ వస్తే చేసే వాళ్ళ దగ్గర ప్రైస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే రా మెటీరియల్ తీసుకునే వాళ్ళు, రా మెటీరియల్ అమ్మే వాళ్ళు కిలోస్ లెక్కన పర్చేస్ చేస్తారు. సో వాళ్ళకి ప్రైస్ అనేది తక్కువ పడుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇలా ఓన్లీ రా మెటీరియల్స్ కాకుండా ఓన్లీ బ్యాంగిల్స్ని చేసి సేల్ చేస్తాను కదా, అప్పుడు ఎంత పడుతుందని మేము గ్రామ్స్ లెక్కన తీసుకుంటాం, కిలోస్ లెక్కన తీసుకోము కదా, అందువల్ల ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. అదొక్కటి మీరు గమనించుకుంటే సరిపోతుంది. సో ఇక్కడైతే చైన్ కంప్లీట్ అయింది కదా, లాస్ట్లో మళ్ళీ జంప్ రింగ్ అనేది నేను అటాచ్ చేస్తున్నాను. జంప్ రింగ్ అటాచ్ చేసిన తర్వాత దానికి హుక్ అటాచ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ హుక్కే అటాచ్ చేస్తున్నాను, ఆల్రెడీ ఫస్ట్లో జంప్ రింగ్ అటాచ్ చేశాను కదా. దీనికి వచ్చేసి ఒక జంప్ రింగ్, ఒక హుక్ అటాచ్ చేశాను. ఇంకొక దానికి కొంచెం ఎక్స్టెన్షన్, కొంచెం షార్ట్ కావాలంటే షార్ట్, కొంచెం లెంత్ ఎక్కువ కావాలంటే లెంత్ ఎక్కువ కావాలనే ఉద్దేశంతో నేను దానికి చైన్, దీనికి ఓన్లీ హుక్ యాడ్ చేశాను అనమాట. సో ఫైనల్గా ఇక్కడైతే నాకు కంప్లీట్ అయింది. జంప్ రింగ్ యాడ్ చేసి ఆ పైన హుక్ యాడ్ చేస్తున్నాను చూడండి. జంప్ రింగ్ని కొంచెం ఓపెన్ చేసి ఈ హుక్ని దానిలోకి ప్లేస్ చేసి మళ్ళీ జంప్ రింగ్ ఊడిపోకుండా గట్టిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయింది ఇది. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కానీ ట్రై చేయొచ్చు, లేదు నాకు ఆర్డర్ ఇద్దాము అనుకున్నా కానీ నాకు ఆర్డర్ ఇచ్చేయచ్చు, నేను మీకు కస్టమైజ్ చేసి షిప్ చేసేస్తాను, ఎక్కడికైనా షిప్ చేస్తాను, నో ఇష్యూ అనమాట. చూసారు కదా, నేను మీకు ఇది ఇంకొక చైన్కి లింక్స్ అటాచ్ చేసుకున్నానని చెప్పాను కదా, షార్ట్ అయితే షార్ట్, లెంత్ అడ్జస్ట్ చేసుకోవడానికని ఇలా నేను అడ్జస్ట్ చేసుకోవడానికని చైన్ కూడా అటాచ్ చేసుకున్నాను అనమాట. సో దీనికి ఇప్పుడు నేను మీకు ఫైనల్ ట్రిక్ ఒకటి చూపిస్తానని చెప్పాను కదా. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా నచ్చిందో మీరే నాకు కమెంట్ చేసి చెప్పాలి. సరే, ఇప్పుడు ఫైనల్ ట్రిక్ కూడా చూపిస్తాను అని చెప్పాను కదా. ఒక మ్యాచ్ బాక్స్ తీసుకొని, నేనైతే క్యాండిల్ నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు కాబట్టి క్యాండిల్ యూజ్ చేయలేదు. మ్యాచ్ బాక్స్ తీసుకొని క్యాండిల్ని వెలిగించి ఆ వచ్చే ఫ్లేమ్ దగ్గర ఈ కార్నర్ ఉంటుంది కదా థ్రెడ్, ఈ కార్నర్ థ్రెడ్ అనేది ఊరికే జస్ట్ అలా ప్లేస్ చేసి వెంటనే తీసేయాలి. ఆ హీట్కి అది కరిగిపోయి కొంచెం బ్లాక్నెస్ వస్తుంది. అప్పుడు లావ్ అవుతుంది కదా థ్రెడ్. ఆ లావుగా ఉన్న థ్రెడ్లో నుంచి మనం ఎక్కించిన పూసలు ఏవి బయటికి రావు అనమాట. మనం వేసిన ముడి కూడా ఒకవేళ ముడి ఊడిపోయినా అక్కడికి వచ్చి ఆగుతుంది. ఇది నాకు మా మమ్మీ చిన్నప్పుడు నేర్పించిన ట్రిక్ అనమాట.
సో నేను ఇప్పటికీ అది ఫాలో అవుతున్నాను. నా దగ్గర ఇంట్లో చిన్నప్పుడు ఏదైనా గొలుసులు తెగిపోతే మా మమ్మీ అలా గుచ్చేసి మళ్ళీ దాన్ని అలా కాల్చి ఇచ్చేవాళ్ళనమాట. సో నేనైతే ఈ ట్రిక్ని ఫాలో అయ్యాను. సో మీ ఎవరికైనా కానీ ట్రిక్ ఫాలో అయితే ఎలా ఉందో కనుక నాకు చెప్పండి. ఐ మీన్ ట్రిక్ని ఫాలో అయ్యి లేదంటే ఈ ట్రిక్ ఎంత యూస్ఫుల్గా ఉందో కూడా నాకు చెప్పండి. సో ఫైనల్ లుక్ అనేది ఇది. నేను పెట్టుకొని కూడా చూపించాలి కదా, మరి అంత బాగా నచ్చింది అనుకున్నప్పుడు నేను కూడా పెట్టుకున్నది వీడియో కూడా నేను మీకు లాస్ట్లో క్లిప్పింగ్ అటాచ్ చేస్తున్నాను చూడండి. ఈ లుక్ మీకు రౌండే చేసుకోవాలని లేదు, డ్రాప్స్ కూడా చేసుకోవచ్చు. బట్ రౌండ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. షేప్ నాకు బాగా నచ్చింది, ఫ్లవర్ లాగా వచ్చింది. చూసారు కదా, నేను ఇది వేర్ చేసుకొని చూపిస్తున్నాను. రెడ్ శారీ కాంబినేషన్ ఉంటే ఏదైనా ఇది వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.